మార్నింగ్. సో మీ అభిప్రాయం ఏంటంటారు? భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలకి ఆ పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో వారికి విలువ ఇచ్చి వారిని బేస్ చేసుకొని వారి రిఫరెన్స్ తోనే ఢిల్లీ వెళ్తున్నారా అని అనుకోవచ్చా, లేకపోతే ఎవరికి వాళ్ళు వారికి ఉన్న పరిచయాలతోటి సీట్లు లాబింగ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? సార్, నేను ఈ విషయంలో చందు శ్రీనివాస్ గారితో ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు రాజకీయ విమర్శలే కాకుండా కొంచెం రియాలిటీలో కూడా ఉన్నాం. అది జాతీయ పార్టీలో అధినాయకత్వం తీసుకునే నిర్ణయం, కేంద్ర అధినాయకత్వం తీసుకునే నిర్ణయం మాత్రమే ఫైనల్ గా ఉంటుంది తప్పిస్తే ఇక్కడ రాష్ట్ర అధినాయకత్వం తీసుకునే నిర్ణయం సీట్ల విషయంలో ఫైనల్ కాదు. కేంద్రం నుంచే ఖచ్చితంగా బీఫామ్స్ రావాలి. అందుకోసం అని చెప్పేసి చాలా మంది ఆశావాహులు కేంద్ర అధినాయకత్వంతో టచ్ లో ఉండటం అనేది ఒక బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వసాధారణమైనది. దాని గురించి నేను విమర్శ చేయాలని నేను అనుకోవట్లేదు. దాని గురించి కూడా నేను, ఎందుకంటే రాజకీయాల్లో సద్విమర్శలు అవసరం, దాని గురించి విమర్శ చేసి దాన్ని రాజకీయం చేయాలని నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు. కాకపోతే చంద్ర శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు నాకు ఒక ఓటు నచ్చింది, సామాజిక సమీకరణాలు అని చెప్పేసి ఒక ఓటు నచ్చింది. దాని గురించి నాకు ఒక్క విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏదైతే బీసీలను వాళ్ళు తీసుకోలేదు అది ఇది అని చెప్పేశారు, టీడీపీలో ఈ రోజు వరకు 124 సీట్లుగా ఎన్నిటికో వీళ్ళు ప్రకటించారు. వాటికి గాను వాళ్ళలో 24 బీసీలకు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 బీసీలకు ఇచ్చిందండి. లాస్ట్ టైం 44 ఇస్తే ఈసారి 48 బీసీలకు కేటాయించడం జరిగింది. ఇక టీడీపీలో సార్ అంటే ఓడిపోయే స్థానాలు మీరు ఇచ్చారనేది వారి అభిప్రాయం. సార్, ఒక విషయం సార్, నేను మాట చెప్తాను. గెలిచే స్థానాలు ఇచ్చారా, ఓడిపోయే స్థానాలు ఇచ్చారనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందిగా సార్. నేను అంటాను, జనసేనకి మొత్తం 21 ఓడిపోయే స్థానాలకు ఇచ్చింది, జనసేనకి 21 ఓడిపోయే స్థానాలకు ఇచ్చింది, బీజేపీ మొత్తం 10కి 10 ఓడిపోయే స్థానాలకు ఇచ్చిందని చెప్పి నేను మాట్లాడతాను. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అది కాదు కదా. బీసీలకి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నాం మేము. మీరు గమనించండి, బీసీలకి మేయర్ ఎలక్షన్స్ లో మేయర్లో 50% మేము ఇచ్చాం, జెడ్పీ చైర్మన్ 50% మేము ఇచ్చాం, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకి 50% మేము ఇచ్చాం, అలాగే డైరెక్టర్ పదవులు 50% బీసీలకు మేము ఇచ్చాం, నామినేటెడ్ పదవుల్లోనే అక్కడే ఇచ్చామండి. ఇక్కడ ఏం పెద్ద సమస్య కాదు. ఇంకోటి, కాపుల గురించి మాట్లాడుతున్నారు సార్. కాపులను కూడా వాళ్ళు ఓన్ చేసుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు. టీడీపీలో కాపులకి ఈ రోజు వరకు ఇచ్చింది ఎంతమందికి తెలుసు సార్? 8 మంది, కేవలం 8 మంది కాపులకి టీడీపీలో స్థానాలు ఇస్తే, కానీ వైసీపీలో మాత్రం 22 స్థానాల్లో. సార్ ఆగండి సార్, మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి సార్, నేను కామ్ గా ఉన్నాను కదా, మీరు ఆగండి కొద్దిసేపు. అర్థం ఉండాలి. రెండుసేపు ఆగితే కదా రఫీ గారు. 8 మందికి వాళ్ళు ఇస్తే మేము 22 స్థానాల్లో ఇచ్చాం. సో సామాజిక సమీకరణాల పరంగా చంద్ర శ్రీనివాస్ గారు లేవనెత్తిన ఒక అంశానికి కానీ నేను చెప్తున్నా, వీళ్ళకి నేను సమాధానం చెప్తలేను. చంద్ర శ్రీనివాస్ గారికి ఒక అంశంలో నేను చెప్తా ఉన్నా. మొత్తం మీద రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50% సీట్లు పార్లమెంట్ అసెంబ్లీలో కలిపి 50% సీట్లు కేటాయించింది ఎవర్రా అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాజ్యసభలో 2014 నుంచి 19 వరకు బీసీలకి ఏదైతే మా డిఎన్ఏ బీసీ, మా బ్యాక్ బోన్ బీసీ పార్టీ లేకపోతే టీడీపీ పార్టీ లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పుకున్నారు. ఆ బీసీలకి 2014 నుంచి 19 వరకు రాజ్యసభలో వాళ్ళు కల్పించిన సీట్లు గుండు 0. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీలు రాజ్యసభకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సామాజిక సమీకరణం అనే మాట ఉత్తరాంధ్రలో కూడా బీసీ సామాజిక వర్గంగా ఉన్న తూర్పు కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 7 అసెంబ్లీ 2 పార్లమెంట్ ఇచ్చినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఒక విషయం చెప్తాను సార్, ఎక్కడ ఏ సామాజిక వర్గం అధికంగా ఉందో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటూ, ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే సీట్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళింది. మాక్సిమం 100కు 100% ఏ రాజకీయ నాయకుడు చేయలేరు, కానీ మాక్సిమం కంపేర్ టు ఆల్ పార్టీస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ సామాజిక సమీకరణాల్లో భాగంగా వాళ్ళకి కేటాయించి వాళ్ళకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని వీళ్ళు ఎవరు ఖండించినా సరే, వీళ్ళు ఎవరు ఏమన్నా సరే అది కాదనలేని సత్యం అనేది ప్రజలకు తెలుసు. చంద్ర శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకి అయితే బాగా తెలుసు. ఇంకో విషయం కూడా నేను మాట్లాడాలి. ఇంకో విషయం, కొద్దిసేపు తట్టుకో రఫీ అన్న, మీరు మాట్లాడినంత సేపు కామ్ గా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, ఆయన క్వశ్చన్ అడగొచ్చా? నాకు 1 నిమిషం టైం ఇస్తే ఒకటే అడుగుతా, తర్వాత కొద్దిసేపు అమ్మా, మీరు మాట్లాడినంత సేపు కామ్ గా ఉన్నాను కదా, కొంతసేపు అటు తట్టుకోండి. నేను మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదు. ఎస్,
ఇంకో విషయం ఏంటంటే యా శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి, సమయం తక్కువగా ఉంది, కంటిన్యూ. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. కాకపోతే నాకు బాగా ఆనందంగా ఉందండి. మూడు బాక్సులు ఉన్నాయి కింద, 3 బాక్సులు కలిపి ఒక్క మనిషికి సమాధానం చెప్పడం కోసం చెయ్యెత్తా ఉంటే నిజంగా వాళ్ళలో ఉన్న ఐకమత్యం చూసి ముచ్చటగా ఉందండి. నేను ఒక్కడే సమాధానం చెప్పడం కోసం కాదు, మీకు ప్రశ్నలు సంధించడం కోసం ఆనందంగా ఉంది సార్ నాకు ఇది. సమాధానం చెప్పడానికి అక్కడ అంటే వాళ్ళు కూటమి కదా కాబట్టి కింద ముగ్గురు చెప్పడానికి ఏముందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళు బాగుపడినాయి, ఓట్లు బాగుపడినాయి. అలాగే చూసుకుంటే వచ్చానండి, ఆ రోడ్లు చూసి వచ్చానండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి మీకు పెద్ద నమస్కారాలు. సమాధానం చెప్పడానికి మేమెందుకు భయపడాలండి? చెప్పిన ప్రాణాలతో బయటపడి ఆ రోడ్ల మీద ప్రయాణం చేసి ప్రాణాలతో బయటపడొచ్చు. శోభారతి గారు మీరు ఆగండి. చర్చా సాంప్రదాయం తెలియకపోతే బ్రహ్మనాయుడు గారిని అడగండి, చెప్తారు. నేను మీకు చెప్తలేదు. ఎస్, బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఎవరికి మేము భయపడాల్సిన పని లేదు. ఎవరికైనా సమాధానం చెప్పే సత్తా ఉంది. మేనిఫెస్టోలో ఏదో ప్రతి ఏ గవర్నమెంట్ కూడా 100% ఎవరు చేయలేరు. కాకపోతే మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, బీసీ సంఘాలకు కానీ, అందరికీ కూడా, మహిళలకు కూడా చెప్పిన దానికంటే కూడా ఒక 1% ఎక్కువ చేసిన సత్తా మాకుంది. ఆ నమ్మకం మాకుంది. ప్రజల్లో మాకు ఆ బలమైనటువంటి గట్టి నమ్మకం ఉంది. ప్రజలకు కూడా మా మీద నమ్మకం ఉంది. కాబట్టి మా నాయకుడు క్లియర్ గా చెప్తున్నాడు, మేమేం వెళ్ళలాగా పొత్తుల్ని, ఎత్తుల్ని, జిత్తుల్ని నమ్ముకోలేదు. ప్రజలు మీకు మేము మంచి చేసి ఉంటే, భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడైనా తీసుకోండి సార్, ఒక నాయకుడు బయటకు వచ్చి మీరు నాకు ఓటేయాలి అంటే నేను మీ ఇంటికి మంచి చేసి ఉంటే మీరు నాకు ఖచ్చితంగా ఓటేయండి, లేకపోతే వద్దు అని చెప్పే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ రాజకీయ చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా? చూసారా బ్రహ్మనాయుడు గారు మీరు? సో దానికి వాళ్ళు సమాధానం చెప్పండి. అంతేగాని పొత్తులే పవన్ కళ్యాణ్ గారి లాగా ఈరోజు పిఠాపురం మరీ దారుణం సార్. ఒక చోట పోటీ చేస్తూ ఆవిడ్ని వాళ్ళ పార్టీలోకి రమ్మని చెప్పేంత దౌర్భాగ్యం, అపోనెంట్ గా ఉన్న వాళ్ళని కూడా మా పార్టీలోకి రండి అని చెప్పేంత దౌర్భాగ్యమైన స్థితిలో అతను ఉన్నాడు. అదే కాకుండా నేను కాకినాడకి వెళ్తానో తెలియదు, పిఠాపురంలో ఉంటానో తెలియదు. ఒకవేళ నేను కాకినాడలో ఉంటే ఉదయ్ ఎక్కడ పోటీ చేస్తాడు, ఒకవేళ నేను ఎక్కడికి వస్తే ఉదయ్ ఎక్కడికి పోటీ చేస్తాడు. ఏంటి స్టాండ్? రాజకీయాల్లో ఒక పార్టీ నాయకుడికి ఉండాల్సిన గందరగోళం, ఒక పార్టీ నాయకుడికి ఉండాల్సిన గందరగోళం. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే క్లారిటీ లేదు. ఆయన ఎక్కడ పోటీ చేయాలో అమిత్ షా చెప్పాలి, ఆయన ఎక్కడ పోటీ చేయాలో మోడీ గారు చెప్పాలి, ఎక్కడ ప్రచారం చేయాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆయనతో పార్టీ మళ్ళీ ఆయన తరపున ఇచ్చే అధికార ప్రతినిధి కూర్చొని నేను మాట్లాడుతుంటారు. మా దౌర్భాగ్యం, మేము ఇలా వాళ్ళకి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ముందు మీ అధినాయకుడికి ఒక స్టాండ్ తెచ్చుకోమని చెప్పు. సొంతంగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, ముందు మీ స్టాండ్ మీద మీరు నిలబడండి. తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే వీళ్ళకి ఉత్పన్నించాలి. మీరు ఇలా కాదంటే అలా మాట్లాడండి. చెప్పాలి ఎక్కడ ప్రచారం చేయని చెప్పేసి ఏం చెప్పాలి? ఏంటి సార్ ఇది? అలాంటి వాళ్ళతో మనం చర్చ చేసినటువంటి దౌర్భాగ్యం. ఆయన ఏదో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే టైం ఇవ్వండి, శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు సమయం